హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ చెట్టి సతీష్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ భోగి. అయితే ప్రజెంట్ ఇది వచ్చేసి భోగి రోజు వీడియో అనమాట. ఏంటి స్పెషల్ అంటే మా సాలి పాపకి భోగి పండ్లు పోసినాం అనమాట. చూసేసేయండి. అంటే ఎలా స్టార్ట్ చేశాను, ఏమేమి కలిపాను అనేది చూపిస్తున్నాను. చూసేసేయండి. ఫైనల్గా అయితే పూలు అయితే తెంపేస్తున్నాం అనమాట. పూలని అంటే 5 రకాల పూలు అయితే కలిపాను అనమాట. నేను లాస్ట్లో గులాబీలు అవి కూడా కలిపినలే, కానీ అవి వీడియో తీయలేదు. 5 రకాలు అయితే కలిపిన నేను 5 రకాల పూలు అయితే కలిపిన అనమాట. చూసేసేయండి. మీరందరూ మీ పిల్లలకి ఎలా భోగి పండ్లు పోసారనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అవే ప్రాసెస్ జరుగుతుందనమాట. అంతా హరీబరీ. యాక్చువల్గా అయితే ఇది మార్నింగ్ చేయాలి, కానీ మేము ఈవినింగ్ చేసినాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి రేగ్గాయలు కూడా బీభత్సంగా ఉన్నాయి. ఆ కొన్ని రేగ్గాయలే 80 రూపీస్ అంట. పావు పావు అంటే హాఫ్ కేజీలో ఇంకా సగమే. అవి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కైన్స్ అనమాట. నేనైతే 21 రూపీస్ వేసాను. అన్ని 1 రూపీ కైన్స్ వేసాను అనమాట. ఇవి అక్షింతలు, అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు. దాంతోపాటు నార్మల్ అక్షింతలు కూడా కలిపినాం అనమాట మేము కొన్ని. అవి 5 రకాల పూలతో పాటు ఇంకా 5 రకాల ఐటమ్స్ అంటే కైన్స్, ఇది వచ్చిన వాళ్ళకి వాయినం అనమాట. మేము ఇట్లనే ఇస్తారు చాలామంది. లాస్ట్ టైం కూడా ఇట్లనే ఇచ్చినాం. ఆకు లేదు కాబట్టి ఒక్కబెట్టిన ఒక ఫ్రూట్, ఒక స్వీట్ అనమాట. ప్రజెంట్ అలా అయితే రన్ అవుతుంది మాది. అప్పటికి వెళ్ళేసి స్వీట్ వచ్చేసి హల్వా అనమాట. ఢిల్లీ వాళ్ళది హల్వా అనమాట. దాని పేరు ఢిల్లీ హల్వా అనమాట. అందుకని ఆ ఢిల్లీ హల్వా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనేసి అది తీసుకొచ్చిన. ఫైనల్గా అయితే మా సాలిపప్ప సిద్ధమవుతుంది. ఇది వచ్చేసి హారతి ఇవ్వాలి కదా లాస్ట్కి, భోగి పళ్ళు పోయడం అయిపోయిన తర్వాత. అది చాక్లెట్స్ వచ్చేసి ఇవి కలిపామన్నమాట మేము. కలర్ఫుల్గా ఉన్నాయి కదా అనేసి, టేస్ట్ కూడా బాగుంటాయి, అట్ ద సేమ్ టైం కలర్ఫుల్గా ఉన్నాయి కదా అనేసి ఈ చాక్లెట్స్ అయితే కలిపినాం అనమాట. మొత్తం ఇంకా నేనే చేసేసుకున్నా. ఇంక అప్పుడు ఎవరు లేరు అందుబాటులో, అందుకనేసి ఇక మొత్తం నేనే చేసేసుకున్నా. ఇంక ఇద్దరు ఉంటే బాగుండు అనిపించింది మిక్సింగ్. అప్పుడు ముగ్గురు ముచ్చటగా 3, లేదంటే ఇంకా ఒక్కళ్ళే అనమాట. ఎవరు లే. అయితే ఫైనల్గా మా సాలిపాప బజ్జుకుంది. ఇవన్నీ ప్రిపరేషన్ చేసి ఉంచా. లే అంటుంటే లేవట్లేదు అనమాట. మా సాలిపాపకు తెలియదు ఇవన్నీ రెడీ చేసినామని. ఎంతసేపు లేపుతున్నా లేవట్లేదు అనమాట. అసలు ఎంత నిద్రపోతుందంటే అంత అనమాట, మామూలుగా లేదు. ఎంతసేపు లేపుతున్నా లేవట్లేదు. అయితే అది ఇదని చాక్లెట్, ఐస్ క్రీమ్ అన్నీ చెప్పి లేచింది. లేచిన వెమ్మటే రావాలి కదా, రాకోకుండా కొద్దిసేపు అటు ఇటు ఉందనమాట. ఏడుస్తుందేమనుకున్నా. అంటే నిద్ర బాగా వస్తుంది, నిద్ర వచ్చే టైంలో లేపినాం కదా, ఏడుస్తుందేమనుకున్నాం, కానీ ఏం ఏడవలేదనమాట. మంచిగా లేచింది. అటు తిరిగి పడుకోను, ఇటు తిరిగి పడుకోను. యాక్చువల్గా నైట్ కూడా పాపం సడన్గా ఫీవర్ వచ్చేసరికి ఆమెకు నిద్ర తక్కువైందనమాట. ఫైనల్గా అయితే లేచి మళ్ళీ అక్కడ నక్కిందనమాట వాళ్ళ మామ దగ్గర. మంచిగా మస్తు నిద్రలో ఊర్రు. మేమేమి ఇక్కడ రూమ్లో ఈ ప్రిపరేషన్లో ఉన్నాం అనమాట. మళ్ళీ ఇక్కడ ఏదో కలుపుతున్నా. దిసి ఫుడ్ జుండు అనుకుంటా మా సాలి పాప ఎంట్రీ ఎలా ఉంది. ఫైనల్గా అయితే మా సాలి పాప తన మంచి బండి పైన ఎంట్రీ ఇచ్చిందనమాట. అసలు ఎట్లా దిగుతుందంటే చూసేసేయండి. అసలు మామూలుగా కాదు. ఎంట్రీ అయితే మాకు బాగా నచ్చింది మా సాలి పాపది. దునికి వచ్చేస్తుంది. అయితే యాక్చువల్గా లంగా జాకెట్ వేయాలన్నారు, కాకపోతే మేమైతే మా సాలి పాపకి అది అంత కంఫర్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం భోగి పండ్లు అంటే కొత్త డ్రెస్ మీదనే పోయాలి, అందుకనేసి మేము ఇది కొత్త డ్రెస్సే, అందువల్ల దీని మీద పోసేసినాం అనమాట భోగి పండ్లు. క్రిస్మస్కి కూడా వేసినాం, కానీ ఇది సేమ్ కలరు అనుకోకుండా తీసుకున్నవి ఇవి. అయితే అప్పుడు అది వేసి మళ్ళీ ఇది వేసాను అనమాట. అదేమో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, ఇదేమో లెంత్ తక్కువ ఉంటుంది. అంత డిఫరెన్స్ ఏం లేదు, మొత్తం ఒకటే. ఫైనల్గా అయితే మా సాలి పాప భోగి పళ్ళకి రెడీగా అయిందనమాట. రెడీగా కూర్చొని నెక్స్ట్ ఏమేమి చేస్తుందో ఒక్కొక్కరు పోస్తుంటారు. చూసేసేయండి. మంచిగా ఎంత ఎంజాయ్గా పోంచుకుందంటే మా సాలి పాప మామూలుగా పోంచుకోలే అనమాట. ఎంజాయ్గా పోంచుకుంది. నాకైతే బాగా నచ్చింది అదనమాట. మంచిగా ఫస్ట్ అయితే గంధం పూసి బొట్టు పెట్టి, నెక్స్ట్ నాకు కూడా పెట్టారనమాట. గంధం పూసి బొట్టు పెట్టి నెక్స్ట్ ఇక అక్షింతలు వేయాలన్నమాట.
అది ప్రజెంట్ ప్రాసెస్ అయితే ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా ఆంటీ పెడుతుంది అనమాట. నేనే పెట్టమన్నా, ఇక ఆంటీ పెడుతుంది. ఫైనల్గా అయితే ఫస్ట్ టైం చూపిస్తున్నా మా ఇంటి వాళ్ళని. ఇంతవరకు ఎప్పుడు చూపించలేదు మన ఛానల్లో. ఫస్ట్ టైం తను వచ్చేసి మా ఓనర్ ఆంటీ వాళ్ళ పెద్ద అమ్మాయి అనమాట. చిన్న అమ్మాయి కూడా వస్తుంది, తనని కూడా చూపిస్తాను. మరి వాళ్ళకైతే ఫస్ట్ టైం చూపిస్తున్నా వాళ్ళందరినీ. కానీ మా సాలి పాపది చిన్న భోగి పండ్లు అయితే మంచిగా సక్సెస్ అయిందనమాట. చాలా అంటే చాలా సక్సెస్ అయింది. ఇది వచ్చేసి సెకండ్ టైం అనమాట. లాస్ట్ ఇయర్ పోసినాం. లాస్ట్ ఇయర్ ఒక్కడే, ఈ ఇయర్ ఒక్కడే జరిగిందనమాట మా సాలి పాపది. ఇట్లా ఒకరి తర్వాత ఒకరు పోస్తూనే ఉన్నారు మంచిగా. కానీ అసలుకి చాలా మేము నిద్ర మత్తులో ఉంది కదా, బాగా ఏడుస్తుందేమో అనుకున్నాం, కానీ ఏం ఏడవలేదు, మంచిగానే పోంచుకుంది. ఒక్కొక్కసారి వాళ్ళు బొయ్యని పక్షాన్ని ఉంటే మా సాలి పాపే పోసుకుంది. అది కూడా వీడియోలో కంటిన్యూషన్ అవుతుంది, చూసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆంటీ పోస్తుంది అనమాట. మసాలాకి ముద్దుల అమ్మమ్మ పోస్తుంది మంచిగా. నెక్స్ట్ ఈమె కూడా ఇంకొక అమ్మమ్మే. అందరు అమ్మమ్మలే అనమాట, నానమ్మలు తక్కువ ఇక్కడ, మొత్తం అమ్మమ్మలే. ఈ ఆంటీ కూడా మా పక్కన ఆంటీ అనమాట. నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి మా కోదాడు సైడ్ అనమాట. ఈ ఆంటీని కూడా పిలిచాం. రీసెంట్గా నేను వీళ్ళ పాప పెళ్ళికి అనమాట మొన్న వచ్చింది కోదాడు. అట్లా అనమాట. ఎంతైనా మన కోదాడోళ్ళు మన దగ్గర ఉంటే భలేగా ఉంటుంది కదా. వీళ్ళు మా ఇంటి ఎదురుగానే ఉంటారనమాట. ప్రజెంట్ అట్లా రన్ అవుతుంది వీడియో. ఫైనల్గా అయితే ఫైనల్ ఫోటో అనమాట. వచ్చిన వాళ్ళందరికీ వాయినాలు ఇచ్చేసినాం. నెక్స్ట్ నేను వాళ్ళ డాడీ పోస్తాం, చూసేసేయండి. వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వాయినంగా ఇచ్చేసినాం అనమాట. కైన్స్ అయితే చాలామంది ఏం నిలబడ్డాయి అని అడుగుతారు. అంటే మనం భోగి పండ్లు పోసినప్పుడు ఏం నిలబడ్డాయి అని అన్నారు కదా. మా సాలిపాపకి పువ్వులను రేగి పండ్లు నిలబడ్డాయి, పైసలు అయితే నిలవలేదు. మరి ఇవి ఒక్కటి నిలబడ్డాయి. మా సాలిపాప బాయ్ చెప్తుంది అందరికీ. మంచి ఎండ్ కార్డ్ అయితే వేసిందనమాట లాస్ట్లో. ప్రజెంట్ ఈ వీడియో వంట చేసుకుంటూ ఎడిటింగ్ చేస్తున్నా, అందువల్లే అక్కడక్కడ శబ్దాలు వస్తాయి, ఏమనుకోకండి. లాస్ట్కి వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చేసింది వాయనం. ఇచ్చేసి ఇంకా చిన్నగా బాయిలు చెప్తుంది అందరికీ. బాయ్ అని చెప్తుంది. వాళ్ళు ఒకటే నవ్వుకుంటూ సాల్వి పాపని చూసి. తర్వాతకి మా అవి వస్తాం, చూసేసేయండి చిన్నగా. ఇప్పుడు వాళ్ళ డాడీ పోసినాం అనమాట. వాళ్ళ డాడీ బొయ్యలేదు కిందాకలో. మొత్తం 11 మంది పోసినాం మా సాలి పాపకైతే. లాస్ట్ టైం కంటే ఈ ఇయర్ కొంచెం మంది ఎక్కువ అయ్యారు అనమాట. లాస్ట్ టైము 9 మెంబర్స్, ఈసారి 11 మెంబర్స్ అనమాట. మంచిగా అయింది మా సాలి పాపది అయితే. చిన్నగా అయినా సరే మంచిగా అయిందనమాట. మా సాలి పాప పోసుకుంటుంది, మళ్ళీ మేము పోయట్లేదని భలేగా పోసుకుంటుంది. భలేగా అనిపించింది మాకైతే. చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. వీడియో ఎడిటింగ్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా ట్రై చేసినాం మేము, అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళ డాడీ కదా, నెక్స్ట్ మా తమ్ముడు వస్తాడు. అట్లా నడుస్తుంది. అయితే ఈ చాక్లెట్ వచ్చేసి మా ఓనర్ ఆంటీ వాళ్ళు ఇచ్చారనమాట. దాన్ని గిడిచిపెడతలేదు, ఇక్కడ వాళ్ళ డాడీ పోయట్లేదని ఆమె పోసుకుంటుందన్నమాట. ప్రజెంట్ అయితే అట్లా రన్ అవుతుంది. యాక్చువల్గా అయితే ఓన్ వాయిస్ పెడదాం అనుకున్నాం, కానీ మేము బ్యాక్గ్రౌండ్ టీవీలో సాంగ్స్ పెట్టామన్నమాట, అందువల్ల పెట్టలేదు. ఇప్పుడు వచ్చేసి మా తమ్ముడు పోస్తుండనమాట. బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇలానే ఉంటాయి వీడియో మధ్యలో డిస్టర్బెన్స్ ఎప్పుడు ఎట్టనే ఉంటుంది. మా సాలిపాపది అయితే ఫైనల్గా ఫుల్ఫిల్ అయితే మంచిగా అయిపోయిందనమాట. మంచిగా అంటే మంచిగా అయిపోయింది. కంటిన్యూషన్ అయితేనే ఉంటుంది, చూసేసేయండి వీడియో అయితే. నెక్స్ట్ వచ్చేసి ఎండింగ్లో చూడండి ఏముంటుంది అని అంటే, అంత అయిపోయింది కదా, ఇట్లా ఒకరి తర్వాత ఒకళ్ళు పోసుకుంటూ వెళ్ళిపోతున్నాం మేమైతే. కానీ చాలా అంటే చాలా కోఆపరేట్ చేసింది మా సాలి పాప. మాకు నిద్ర మత్తులో ఉన్నా కానీ మంచిగా కోఆపరేట్ చేసింది. చాక్లెట్ల వరకు ఏరుకొని అవన్నీ ఒళ్ళో వేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ డాడీకి పోస్తుంది. ఇక్కడ మేమైతే చాలాసేపు నవ్వుకున్నాం అనమాట. అంటే నేను ఒక్కదాన్నే కాకోకుండా అని వాళ్ళ డాడీకి పోతుంది అనమాట. మంచిగా అసలు భలేగా అనిపించింది మాకైతే. మళ్ళీ పోసుకోవో తూకోవట్లే, నాకు కూడా పోసేసింది. ఎందుకులే ఏడిపించడం అనేసి ఇంకా అట్లా చేసినాం అనమాట. ఫైనల్గా అయితే మన వీడియో ఇంతే అనమాట. ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.